దేవుని స్వరూపములో సృజింపబడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మానవునికి మొదటి మరణం ఉంటుంది. అనగా ఈ శరీరాన్ని ఇక్కడే మనం వదిలేసి ఇందులో దేవుడు ఉంచిన జీవాత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. అనగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆత్మ రూపంలో మహిమ శరీరమును ధరించుకొని అక్కడికి మనం వెళ్ళిపోతాం. అయితే రెండవ మరణం ఒకటి ఉంది. ఈ రెండవ మరణము అందరి కొరకు కాదండి, కొందరి కొరకే ఈ రెండవ మరణం. ఆ రెండవ మరణంలో మీరు నేను ఉండకూడదనేదే ఈ షార్ట్ వీడియో యొక్క ప్రాముఖ్యమైనటువంటి దర్శనము, ఉద్దేశమని మీకు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెండవ మరణంలో ఎవరుంటారు అంటే, ఇందాక నేను చదివిన ఈ లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది. పిరికి వారు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, అసహ్యులు ఉంటారు, నరహంతకులు ఉంటారు, వ్యభిచారం చేసేవారు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, విగ్రహారాధకులు ఉంటారు, చివరిగా అబద్ధాలతోటి కాలము గడిపేవారు ఆ నిరంతరము మండేటువంటి అగ్నిగుండంలో ఉంటారు. అక్కడ మీరు నేను ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నాం. ఈ చదువుకున్నటువంటి లక్షణాలలో మనలో ఎవరికున్నా సరే ఈ దినమే, ఈ క్షణమే వాటిని వదిలిపెట్టేసి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా దేవునిగా అంగీకరించినట్లయితే మనమెవరం కూడా ఈ రెండవ మరణంలో ఉండము అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మార్గంలో నడవడానికి మనం తీర్మానం తీసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. అందరికీ వందనాలు.